జై తెలుగు తల్లి అందరికీ నమస్కారం. హృదయపూర్వకంగా కడకూరులో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ రాబోయే 8వ తారీఖు 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఆవర్తన దినోత్సవం సందర్భంగా కడకూరులో తెలుగు ప్రజలందరూ ఆంధ్ర హై స్కూల్లో జరుగుతున్న కార్యక్రమానికి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో 8వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మన ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్ జైన్ నగర్ నుండి మన ఆంధ్ర హై స్కూల్ వరకు ఈ 500 మీటర్లు పాదయాత్రను నిశ్చయించారు. ఈ పాదయాత్ర ఎందుకంటే మనందరినీ కూడా ఒకే మాటపై ఉండాలని, ఐక్యతని యావత్ ప్రపంచాన్ని తెలియపరచడానికి ఆ పాదయాత్ర. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళందరూ కూడా నాది బాధ్యతగా అక్కడ ఆ పాదయాత్రలో పాల్గొనవాలని మరి కోరుతున్నాం. అయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున 9 గంటలకు అమర్చిని పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మన కడక్పూర్ మన ఆంధ్ర హై స్కూల్లో నిర్వహిస్తున్నారు మన తెలుగు వాళ్ళు అందరూ కలిసి. అయిన అనంతరం కల్చరల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కల్చరల్ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ ఏడాదంతా మన తెలుగు వాళ్ళందరూ కూడా చేసే పోరాటంపై ఏ విషయాలు మనం సాధించామో, ఏ విషయాలపై మనం అన్ని విషయాలపై అక్కడ మన పెద్దలందరూ కలిసి చర్చించి అయిన అనంతరం మధ్యాహ్నం 12:30 ఈ కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు మనందరికీ తెలుగు వాళ్ళు ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆంధ్ర హై స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ వనభోజనాలు కూడా అతి పవిత్రతగా ఏర్పాటు చేశారు. తులసి ఉసిరి చెట్లను పూజా కార్యక్రమాలు చేసి ఉల్లిపై మళ్ళీ తెల్లుని లేకుండా బ్రాహ్మణులచే పూజా కార్యక్రమాలు భగవంతుడి నైవేద్యం ప్రసాదించి అనంతరం ఆ ప్రసాదాన్ని వచ్చిన మన తెలుగు ప్రజలందరికీ కూడా ఆ వనభోజన మహాప్రసాదాన్ని ప్రసాదంగా అందరికి పెడతారు. ఈ మహాప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఆ యొక్క నారాయణుడిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కమిటీ వారు అందరూ కూడా మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్ర యువజన సంఘం, తెలుగు జాతి ఐక్య వేదిక మరియు సమైక్య భారతితో పాటు కడక్పూర్లో ఉన్న తెలుగు ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున మరొకసారి ఈ 2 రోజులు మనది నాది అనే బాధ్యతతో అందరూ వచ్చి ఏడాదికి ఒకరోజు తెలుగు వాళ్ళందరూ ఒక చోట కలుసుకొని మన కష్టాలు సుఖాలు అన్నీ మాట్లాడుకుంటూ మన ఐక్యతని యావత్ ప్రపంచాన్ని చాటి చెప్పాలని అందరినీ కూడాను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై జై